ప్రైవేటు పాఠశాలల ప్రభావంతో సర్కార్ బడులకు విద్యార్థులు అంతంత మాత్రంగా వస్తున్న రోజులివి. చిన్న చిన్న పల్లెల్లోనూ కాన్వెంట్ల హవా నడుస్తోంది. కొన్నేళ్లుగా అటు సర్కార్ ఇటు ఉపాధ్యాయులు పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలకు రప్పించేందుకు కృషి చేస్తున్నారు. కొందరు ఉపాధ్యాయులు చొరవ చూపి తమ పిల్లల్ని ప్రభుత్వ బడుల్లో చేర్పిస్తున్నారు. సిద్దిపేట జిల్లా రావురోకులకు చెందిన భిక్షపతి అనే ఉపాధ్యాయుడు దుబ్బాక మండలం హసన్ మీర్పూర్ ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నారు. 1వ తరగతి పూర్తి చేసిన కుమార్తె జగదీశ్వరిని తాను పనిచేసే పాఠశాలలోనే భిక్షపతి 2వ తరగతిలో చేర్పించారు. అప్పట్లో ఆ పాఠశాల విద్యార్థుల సంఖ్య 22 మాత్రమే. భిక్షపతి స్ఫూర్తితో గ్రామస్తులు తమ పిల్లల్ని కూడా చేర్పించడంతో పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 56కు చేరింది. ఈ దిశగా ప్రభుత్వ పాఠశాలల్లో విధులు నిర్వహించే ఉపాధ్యాయులందరూ కూడా తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివిస్తే మరింతగా ప్రభుత్వ విద్యాబోధన బలోపేతమయ్యే అవకాశం ఉంటుంది. ఈ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి పుస్తకాలను కనుక చూసినట్లయితే సృజనాత్మకత కానీ వర్క్షీట్స్ బాగున్నాయి. పిల్లలకి ఏది 1వ తరగతి కానీ 2వ తరగతి కానీ 3వ తరగతి కానీ 4వ తరగతి కానీ 5వ తరగతి వరకు వర్క్షీట్స్ ఉన్నాయి. వాటితో పాటు తెలుగు వాచకము వర్క్షీట్ 2 ఉండడం వల్ల ఏమవుతుందనంటే సాధన పిల్లలలో సామర్థ్యం పెరిగే అవకాశం ఎక్కువ కనబడుతుంది. అది చాలా బాగా అనిపించింది నాకు. ఆ కాన్సెప్ట్ అది ఏదైతే వర్క్షీట్ ఉన్నాయో అవి వేయడం వల్ల కూడా పిల్లలు ఈజీగా నేర్చుకోవడానికి చాలా సులువుగా ఉన్నది. కనుక అందుకనే నేను ఏం చేసినానంటే ఇక్కడ స్ట్రెంత్ తక్కువ ఉన్నది, మా పాపను కూడా నాతో తోడుకొచ్చుకుంటే బాగుంటుంది అంటని ఆలోచనతోటి ఇదే పాఠశాలలో చేర్పించడం జరిగింది. గతంలో 22 మంది ఉండే, ఇప్పుడు 50 మంది అయింది మొత్తంలో.